హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షో వ్లాగ్స్. ఈరోజు అయితే మనం యాదగిరిగుట్టకి అతి సమీపంలో ఉన్న హయగ్రీవ స్వామి టెంపుల్కి అయితే పోతున్నాం. హయగ్రీవ స్వామి టెంపుల్ యాదగిరిపల్లిలో గౌట్ కాలేజ్ పక్కన ఉంటుంది అనమాట, జూనియర్ గౌట్ కాలేజ్ పక్కన. అండ్ ఇది యాదగిరిగుట్ట నుండి జస్ట్ 1 కిలోమీటరే ఉంటుంది. అండ్ చాలా దగ్గర. అండ్ చాలా ప్రత్యేకమైన గుడి కూడా. అండ్ అక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. శనివారం ఆదివారం అయితే చాలా ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారంట. అండ్ అక్కడ బీజాక్షరాలు కూడా వేస్తారు. అండ్ అక్కడ వేద పాఠశాల కూడా ఉంది. ఒక 12 మంది విద్యార్థులు అయితే ఉన్నారు, 15 మంది విద్యార్థులు అయితే ఉన్నారు. వాళ్ళు చెందిన వైష్ణవానికి చెందిన వాళ్ళు. వాళ్ళందరూ అక్కడే నేర్చుకుంటారు, ఫ్రీగా నేర్చుకుంటారంట. అండ్ వాళ్ళ అకామిడేషన్ అంతా అక్కడే. అండ్ నేను ఎలా వెళ్ళానో రూట్ మొత్తం చూపిస్తున్నా. యాదగిరిపల్లి తర్వాత ఒక మైలార్గూడెం ఉంటుంది. మైలార్గూడెం రోడ్డు దాటిన తర్వాతనే మనం ఆ టెంపుల్ అయితే చేరుకుంటాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్, అదే అనమాట గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. దాని పక్కన ఉంటుంది, ఎంతో దూరం కూడా ఉంటుంది. దీనికి ఆపోజిట్లోనే మన గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ అయితే ఉంటుంది. అండ్ కమాన్ ఉంటుంది కదా మనకి, ఆ కమాన్ నుండి రైట్ తీసుకున్నాం అనుకోండి, మనకైతే వచ్చేస్తుంది హయగ్రీవ స్వామి టెంపుల్. ఇదే అనమాట హయగ్రీవ స్వామి టెంపుల్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ షో వ్లాగ్స్. నేను మీ శివశంకర్ కోటని అప్పుడైతే చెప్తున్నా. మైక్ అయితే ఏమంటారు ఆన్ చేయలే, నేను మర్చిపోయినా, అట్నే చెప్పేస్తున్నా. వీడియోని అయితే తీసేసుకున్నాను అనమాట. టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ ఎదురుగానే రామకోటి రాసి మనమైతే అందులో వేయాలంట. అది ఒక టెంపుల్లా ఉంది, చిన్న గుడిలా. అంటే మొత్తం క్లోజ్డ్ ఉంది, హోల్స్ ఉన్నాయన్నమాట. రామకోటి రాసిన తర్వాత ఆ బుక్స్ వేయడానికి నేను ఇప్పుడు అది చూపిస్తాను. దీనికి ఆపోజిట్లోనే ఉంది. ఎట్లా వేయాలి బుక్స్? ఆ పైన ఉండా అవుంటే కొన్ని ఉన్నాయి ఆ పేపర్స్, అవి బుక్స్ అవి. ఇప్పుడు మరి అవన్నీ నిండింది అనుకో, తీస్తారా తర్వాత? లోతు ఎక్కువ ఉందా? ఇప్పుడైతే మనం గర్భగుడిలో ఉన్నాం. ఇప్పుడైతే మనం స్వామివారి దగ్గరికి అయితే దర్శనం అయితే చేసుకుందాం. पूर्वोक्त एवं गुण विशेषण विशिष्टाया पश्याम स्मृतो श्रीमान श्रीमदः गोत्रोद्भवस्य गंगाधर गोत्रोद्भवस्य स्वामीधर नामधेयस्य लक्ष्मी नामधेयस्य शिवशंकर नामधेयस्य चंद्रशेखर नामधेयस्य निधि नामधेयस्य क्लिंकार नामधेयस्य तथा कुटुंबानां चमत्कृष्टकाम्या फलजत्यर्थस्य लक्ष्मी देवस्वानः नीलवासरंगरस्ते ओम केजवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः कृष्णाय नमः ओम मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः ब्राह्मणाय नमः श्रीधराय नमः केशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः शंकराय नमः वासुदेवाय नमः सत्यनारायणाय नमः रुद्राय नमः मधुसूदनाय नमः नारायणाय नमः ज्ञानाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्ण परब्रह्मणे नमो नमः समस्त परिवारादि सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः। ओम भूताय धनवादे लक्षयाय मे धर्मक्षेत्रादेवाय अनग्रीवाय मंगलम दक्षिणाग्रवेदाय धर्मजंभस्कराय धर्मक्षेत्रादेवाय अनग्रीवाय मंगलम नरसिंहाय मंगलम गुणसिंधवे मंगलानां निवासाय राजाग्रीशाय मंगलम मंगलाजनवनेर्मदाय पुरामहे परमेश्वरवैराजाये सत्रुजायास्तु मंगलम्। ओम हरि ओम तद्विष्णु परमं पदगुं तदा पश्यन्ति सूरजः दिवेव चक्षुरादतं विप्राविसावन्यवो जागृवान् तस्य विन्धसे कृष्णाय परमं पदं
पर्याप्यानन्तरायादि सर्वस्तमोदिराष्ट्राक्षमहद्भवति सर्वस्याप्ति सर्वमेव तेनाप्नोति सर्वं जयते शतमानं भवति सदा यः आयुष्येवेन्द्रिये प्रतिष्ठते। श्री स्वामी अनुग्रह कटाक्ष बलसिद्धिरस्तु पुनर्दर्शन प्राप्तिरस्तु तथास्तु। ఓకే, ఇక్కడ మనకి వచ్చేసి అయితే ఇక్కడ ఈ వేద పాఠశాలలో ఉన్న విద్యార్థులు అయితే ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి అనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అండ్ మనకి ఇక్కడికి వస్తే ప్రత్యేకత అనేది ఏమీ ఉంటుంది. అండ్ పర్వదినాలలో ఎటువంటి పూజా కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తారో ఇప్పుడు ఇక్కడ ఉన్న విద్యార్థులను అయితే తెలుసుకొని మాట్లాడదాం వీళ్ళ మాటల్లో. ఈ గుడి ప్రత్యేకత స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఆ రోజు విద్యావాచస్పతి హోమం, విద్యార్థులకి చదువు బాగా రావడానికని విద్యావాచస్పతి హోమం, సుదర్శన హోమం. ఆ తర్వాత ఇంకా బ్యాచింగ్ ఎక్కువ ఉంటే రెండో బ్యాచ్ లాగా చేసి మళ్ళీ విద్యావాచస్పతి, సుదర్శన హోమం మళ్ళీ అలానే కంటిన్యూ చేసేసుకుంటూ అభిషేకం జరుగుతుంది, అన్నదానం జరుగుతుంది మధ్యాహ్నం 12 అలాంటప్పుడు ముందు బీజాక్షరాలు కూడా ఇక్కడ ఫేమస్. అప్పుడు ఇంకా స్వామివారి జన్మ నక్షత్రం రోజు చాలామంది 100కి పైగా వస్తారు. ఇప్పుడు ఇక అభిషేకం, విద్యావాచస్పతి హోమం, బీజాక్షరాలు గురువుగారు వచ్చి రాస్తారు. పిల్లలకి చదువు బాగా రావాలంటే బీజాక్షరాలు, పతి హోమం, సుదర్శన హోమం చేస్తారు. మీకు ఒకవేళ ఇది ఐడియా ఉండకపోతే సెర్చ్ చేస్తే యాదగిరిపల్లి లక్ష్మీ హయగ్రీవ స్వామి టెంపుల్ అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుండి వేదం అనేది నేర్చుకుంటూ ఉన్నారు? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు. ఇక్కడ కంప్లీట్గా వేదం అనేది నేర్పించే పంపిస్తారు. ఇక్కడ పెళ్లిళ్ళు కార్యక్రమాలు ఏమన్నా చేసుకుంటారు? అంటే ఇప్పుడు నవగ్రహ పూజలు, శాంతి పూజలు, పెళ్లిళ్ళు చేస్తారు ఇక్కడ. మనం ఒక రోజు ముందైతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి, పెళ్లి కూడా జరుపుకునేది అయితే అప్పుడైతే వాళ్ళు కార్యక్రమాలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ మనకు యజ్ఞాలు, హోమాలు కూడా జరిపిస్తూ ఉంటారు. నవగ్రహ పూజలు, మన మీద ఎటువంటి దోషాలు ఉన్నా సరే నవగ్రహ పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం మనం వీళ్ళ పంతులు గారిని అప్రోచ్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకైతే మనకి ఒక దారి అనేది చూపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ యాదగిరిపల్లిలో వచ్చేసి ఈ హయగ్రీవ స్వామి టెంపుల్ అనేది చాలా ఫేమస్. మనకి జస్ట్ 2 కిలోమీటర్సే ఉంటుంది యాదాద్రి భువనగిరి నుండి, అంటే యాదగిరిగుట్ట నుండి జస్ట్ 2 కిలోమీటర్సే. మనం యాదగిరిగుట్టకు వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు ఇక్కడికైతే రావచ్చు. శ్రవణ నక్షత్రం రోజు అయితే ఇక్కడ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతుంటారు. అంతే కదా? మీరేమన్నా చెప్తారా ఇంకా? అంతే కదా? నువ్వు గుడి టైమింగ్స్ ఇక్కడ గుడి టైమింగ్స్ ఎట్లుంటాయి, ఎప్పుడు రావాలి, ఏ రోజులలో వస్తే బెటర్? సరే మీరు ఆదివారం రోజు రావాలి ఎక్కువ. ఈరోజు ఆదివారం రోజు, శనివారం రోజు వస్తే ఉంటుంది, బాగుంటుంది. అంటే టైమింగ్స్ ఎట్లా అంటే పొద్దున 5 నుంచి రాత్రి 8 గంటల వాటికి తెరిచి ఉంటుంది. పొద్దున ఆరాధన 5 గంటలకు చేస్తారు, మధ్యాహ్నం 11:30కి స్టార్ట్ చేస్తాం ఆరాధన, సాయంత్రం 5:30కి స్టార్ట్ చేస్తాం ఆరాధన. చూసారు కదా వీళ్ళ మాటలలో. మీరు ఇక్కడ వేదం కనుక నేర్చుకోవాలనుకుంటే శ్రీ వైష్ణవులు వారికైతే అలో ఉందంట. ఇక్కడ శ్రీ వైష్ణవులు అయితే వచ్చి ఇక్కడ వేదం అనేది కూడా నేర్చుకోవచ్చు. ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ ముగ్గురే కాదు, ఇంకా 12 మెంబర్స్ అంటే 12 మంది అయితే పక్క సైడ్ ఉన్నారన్నమాట. మొత్తం 15 మందికి అయితే ఇక్కడ నేర్పిస్తున్నారు. ఫుడ్, అకామిడేషన్ మొత్తం వాళ్ళే ఇస్తారు. వీళ్ళు ఇక్కడికి వచ్చిరనుకో మీరు కంప్లీట్గా జ్ఞానం అనేది అయితే నేర్చుకొని వెళ్తారు. వేదాలు కూడా కంప్లీట్గా నేర్పించే పంపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న ఈ స్వామివారి ప్రత్యేకత హయగ్రీవ స్వామి టెంపుల్. గుడి ఆవరణం మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఏమంటారు, ట్రాఫిక్లో కాకుండా గుడి ఒక ఏమంటారు తోటలో ఉంటుంది. దీనికి ఎదురుగానే తోట కూడా ఉంటుంది. అండ్ పక్కనే మనకి చిన్నది మినీ ఫంక్షన్ హాల్ టైప్ కూడా ఉంటుంది. అండ్ మనము ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి అన్నమాట. మ్యారేజెస్ ఇక్కడ చేసుకోవాలి. చాలామంది గుళ్ళల్లో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటారు కదా, వాళ్ళైతే ఒక ముందు రోజు ఇంటిమేషన్ అయితే ఇవ్వాలి. వాళ్ళైతే అన్నీ రెడీ చేస్తారు అండ్ కొంచెం అమౌంట్ కూడా తీసుకుంటారు అనమాట. అండ్ మా ఫ్రెండ్ పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది, నాకైతే ఆ విధంగా తెలుసు. అండ్ హయగ్రీవ స్వామి అయితే చాలా అంటే చాలా బాగున్నారు గర్భగుడిలో.
చూసారు కదా ఎట్లుందో మీరైతే కామెంట్ చేయండి. అసలు ఇంత దగ్గరలో ఈ టెంపుల్ చాలా రోజులు అవుతుంది అనమాట నేను తీద్దాం అనుకొని తీయలేకపోయినా. అసలుకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా రాలేదు నేను. మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చిన అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చిన వెళ్ళాలి. అసలు ఇక్కడ మనకి చిన్నపిల్లలకి అన్నప్రాసన్నం, మళ్ళీ సరస్వతి అంటే చదువుకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇట్లా సరస్వతి పూజ చేపిస్తారు కదా, ఆ పూజలు కూడా చేస్తారంట. అండ్ ఇక్కడ మనకి ఏ రోజులలో పర్వదినాలు చేస్తారో ఆ సంవత్సరం మొత్తం కూడా ఒక ఫ్లెక్స్ మీదనైతే రాసి పెట్టారు అనమాట. ఇంకో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లలో ఏ రోజున ఆ శ్రావణ నక్షత్ర తిథి తేదాలు ఉన్నాయో అవైతే రాసిరు. అండ్ ఇక్కడ గోడ మీద మనకి ఆ శ్లోకం అనేటి రాశారన్నమాట. ఆ శ్లోకం చదివితే మంచిగా మనకైతే చదువు అనేది వస్తుందన్నమాట. సో ఆ శ్లోకాన్ని రోజుకొకసారన్నా చదువుకోవాలి. అండ్ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.